బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ముఖ్యంగా వెండి ధరలో గణనీయమైన ఎగిసిపట్టం కనిపించగా బంగారం మాత్రం స్వల్పంగా మాత్రమే పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే పెట్టుబడిదారుల జాగ్రత్త ధోరణి ఈ ధరల మార్పులకు కారణమయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. ముఖ్యంగా వెండి ధరలో గణనీయమైన ఎగిసిపట్టం కనిపించగా బంగారం మాత్రం స్వల్పంగా మాత్రమే పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే పెట్టుబడుల జాగ్రత్త ధోరణి ఈ ధరలు మార్పులకు కారణమయ్యాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ట్రెండింగ్ లో వెండి ధర కిలోకు 3,500 పెరిగి 2,50,000కు చేరింది. ఇదే సమయంలో నగల వ్యాపారులు, రిటైర్ల కొనుగోలు పెరగడంతో బంగారం ధర 10 గ్రాములకు సుమారు 1,56,000 వద్ద నిలిచింది. ఆల్ ఇండియా అసోసియేషన్ ప్రకారం 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం 200 పెరిగి 1,56,100కు చేరింది. మార్కెట్ విశ్లేషణలో భాగంగా హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కమోడిటీస్ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ మాట్లాడుతూ, బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావం కొనసాగుతోందని చెప్పారు. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇరాన్ మధ్య సంబంధాలపై స్పష్టత లేకపోవడం మార్కెట్లను అప్రమత్తంగా ఉంచుతోంది. అంతర్జాతీయంగా చూస్తే స్పాట్ బంగారం ధర ఔన్స్కు సుమారు $4,704 వద్ద 75.60 వద్ద ట్రేడ్ అవుతోంది. చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరగడం వంటి అంశాలు ఈ లోహాలపై ఒత్తిడిని పెంచాయి. అయితే మీరే అసెట్ షేర్ ఖాన్ నిపుణుల ప్రకారం ఇరాన్ నుంచి వచ్చిన శాంతి చర్చల ప్రతిపాదనతో మార్కెట్లో కొంత స్థిరత్వం కనిపించింది. ఇక ముందున్న రోజుల్లో పెట్టుబడిదారుల దృష్టి ప్రధానంగా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయంపై ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 29న తీసుకోబోయే వడ్డీ రేట్ల నిర్ణయం గోల్డ్, సిల్వర్ ధరలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి కొనసాగుతోంది. మొత్తం మీద భౌగోళిక రాజకీయ పరిణామాలు, అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కలిసి బంగారం, వెండి ధరలను నిర్ణయిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.